రెజీనా కసడ్రా మీలో చాలామందికి తెలుసు కదా. సోషల్ మీడియాలో చాలా వైరల్ కామెంట్స్ చేస్తూ ఉంటుంది. సో రీసెంట్గా శివకార్తికేయన్పై కూడా రెజీనా ఊహించని కామెంట్స్ అయితే చేసింది. సో అవేంటో తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్ అండ్ మూవీ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సూపర్ స్టార్ మహేష్ బాబు బామ్మర్ది ప్రముఖ హీరో సుధీర్ బాబు యాక్ట్ చేసిన శివ మనసులో శృతి అనే సినిమా ద్వారా అయితే తెలుగు ఆడియన్స్కి అయితే ఎంట్రీ ఇచ్చింది రెజీనా కసడ్రా. సో మొదటి సినిమాలోనే తన అద్భుతమైన నటన కనబరిచి ఆడియన్స్ని ఆకట్టుకున్న ఈమె ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు అయితే చేసింది. కానీ అవేమీ కూడా ఈమెకు పెద్దగా ఐడెంటిటీ అయితే ఇవ్వలేదు. తెలుగులో చివరిగా నేనేనా అనే సినిమాలో అయితే యాక్ట్ చేసింది. ప్రస్తుతం కోలీవుడ్లో స్టార్ హీరో అజిత్ అయితే హీరోగా, త్రిష హీరోయిన్గా అయితే తెరకెక్కుతున్న విడమియార్చి ఇందులో అర్జున్ కీలక పాత్ర అయితే పోషిస్తూ ఉండగా అర్జున్కి జోడీగా రెజీనా కసడ్రా అయితే యాడ్ చేస్తుంది. ఈ మూవీ వచ్చేసి ఫిబ్రవరి 6న అయితే ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో రెజీనా చురుగ్గా పాల్గొంటూ వరుస ఇంటర్వ్యూలు అయితే చేస్తుంది. అందులో భాగంగానే శివకార్తికేయన్ గురించి మాట్లాడుతూ, శివకార్తికేయన్ ఇంత పెద్ద హీరో అవుతాడని నేను అనుకోలేదు. నేను ఈ శివ కలిసి కేడి బిల్ల కిలాడి రంగా అనే సినిమాలో యాక్ట్ చేశాను. సో ఈ సినిమా విడుదల ఇప్పటికీ 12 ఏళ్ళు అవుతుంది. శివకార్తికేయన్ ఆ సినిమాలో ఆ సమయంలో ఎలా ఉన్నారో ఇప్పటికి కూడా అలాగే ఉన్నారు. ముఖ్యంగా ఆయనలో ఎటువంటి మార్పు రాలేదు. కానీ ఆయన స్థాయి హీరో ఎలా అయ్యాడనేదే నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అదంతా చాలా కష్టం. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. కానీ శివకార్తికేయన్ మనిషిగా మాత్రం ఏమాత్రం మారలేదు. ఆయన చాలా గొప్పవాడని రెజీనా ఈ సందర్భంగా అయితే చెప్పుకొచ్చింది. సో ప్రస్తుతం రెజీనా చేసిన కామెంట్లు అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. సో శివకార్తికేయన్ విషయానికి వస్తే ముఖ్యంగా విభిన్న జోనర్లతో అయితే ఎన్ని రోజులు ఆడియన్స్ని ఆకట్టుకున్న ఈయన ఇప్పుడు అమరన్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు అయితే సంపాదించారు. సో దివంగత మేజర్ ముకుంద వరదరాజన్ అతని లైఫ్ స్టోరీ ఆధారంగా వచ్చిన ఈ మూవీ చాలా హిస్టరీ అయితే భారీ హిట్ అయితే అందుకుంది. ఇందులో శివకార్తికేయన్కి జోడీగా సాయి పల్లవి కూడా యాక్ట్ చేస్తుంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిని అయితే అలరించిందనే చెప్పొచ్చు. ఏదేమైనా శివకార్తికేయన్ కూడా తన యాక్టింగ్తో అభిమానులను సంపాదించి పెట్టుకున్నారని అయితే చెప్పుకోవచ్చు. సో ఇది కామెంట్స్ అంటే బ్యాడ్ కామెంట్స్ ఏం కాదు, గుడ్గానే చేసిందిలేండి. సో గుడ్ కామెంట్సే ఆయన యాక్టింగ్ గురించి. సో ఇది ఈరోజు అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.